ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని ప్రగతి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర్ హాస్పిటల్స్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఒంగోలు నగరం వైద్య హబ్ గా ఎదుగుతుందని, అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్యం స్థానికులకు అందుబాటులో రావడం శుభ పరిణామని అన్నారు. ఆర్థోపెడిక్ రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ అమర్నాథ్ రెడ్డిని ఈ సందర్భంగా అతిథులు అభినందించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, వైద్య రంగ ప్రముఖులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమర్ హాస్పిటల్స్ ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు, డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు హాస్పిటల్ పెట్టడం, అదేవిధంగా ఈరోజు సహచర శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, మన డాక్టర్ సీతారామయ్య గారు, అదేవిధంగా ముఖ్యులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మన మాధవరెడ్డి గారు, రిటైర్డ్ డిఎంహెచ్ఓ గారు, ఆయన వాళ్ళ అబ్బాయి అమర్నాథ్ రెడ్డి గారు ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన ఇదివరకు సంఘమిత్రాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఇంకో హాస్పిటల్లో కూడా పనిచేసి, ప్రకాష్ హాస్పిటల్లో పనిచేసి సొంతగా ఈరోజు హాస్పిటల్ పెట్టడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. వీళ్ళది నేటివ్ వచ్చి గిద్దలూరులో ఇప్పటికి కూడా వాళ్ళ ఫాదర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. 5 రూపాయలు ఓపీ కూడా లేకుండా ఫ్రీగా ఓపీ చూస్తా ఆ ఏజ్లో కూడా ఆయన ఈ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కష్టపడి వాళ్ళ అబ్బాయిని కానీ, అదేవిధంగా వాళ్ళ అమ్మాయిని చూసాము, వాళ్ళ అల్లుడు అందరిని కూడా చూసాము. వాళ్ళందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఈరోజు బాగున్నారు. కాబట్టి ఏదైనా కూడా సొంత హాస్పిటల్ ఉండాలి, సొంత హాస్పిటల్లోనే చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఒంగోలు ప్రజలకి ఆర్థోపెడిక్ మంచి హాస్పిటల్ కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయని, అన్ని సౌకర్యాలతో ఇక్కడ హాస్పిటల్ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఫిజియోథెరపీని కూడా చూసాం, ఎక్కడా లేని హాస్పిటల్లో ఇక్కడ పెద్ద రూము, అదేవిధంగా ఇదివరకు హైదరాబాద్లో 2 years ఎక్స్పీరియన్స్ చేసిన అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలాంటి అందరూ కూడా మంచి డాక్టర్స్ తోటి ఈరోజు ఈ హాస్పిటల్ పెట్టారు. అన్ని ఎక్విప్మెంట్స్ తోటి తప్పకుండా సక్సెస్ అవుతుందని ఒంగోలు ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ప్లేస్ కూడా ఈరోజు 60 అడుగుల రోడ్డు, గుంటూరు రోడ్డు, ఇవన్నీ కూడా హాస్పిటల్స్ ఉండే ఏరియా. ఆ హాస్పిటల్స్ ఉండే ఏరియా అంతా కూడా బాగా కంజెస్టెడ్ అయిపోయింది. ఈరోజు అందరూ కూడా డాక్టర్స్ అంతా కూడా ఈరోజు బైపాస్కి కానీ, అదేవిధంగా ఈ సౌత్ బైపాస్కి కానీ హాస్పిటల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కట్టుకోవటం కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా మంచి పేరు రావాలని, ఏదైతే
ప్రాక్టీస్ మొదలుపెట్టి ఓన్గా చేస్తున్నారు. ఇదివరకు చేసింది ఒక పక్క, ఇదివరకు వేరే హాస్పిటల్లో పనిచేశారు కాబట్టి అదొక పద్ధతి. ఈరోజు ఓన్ హాస్పిటల్ పెట్టుకున్నారు కాబట్టి దాని ఇమేజ్, అదేవిధంగా ఆయనకు మంచి పేరు వచ్చేటట్టుగా మంచి సర్వీస్ చేసే విధంగా ఈరోజు చేయాలని చెప్పి కూడా డాక్టర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అమర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ని ఇప్పుడే మా అత్యంత ఆప్తులు, మా మిత్రుడు, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, వారి తండ్రి గారు డాక్టర్ మాధవ్ రెడ్డి గారు, మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా డాక్టర్గా వారి తండ్రి గారు మా ప్రాంతంలో చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. పేదలకి వైద్యం అందించేటువంటి డాక్టర్గా ఆయనకు ఒక పేరు ఉంది. వారి అబ్బాయి డాక్టర్ అమర్ కూడా చాలా మంచి డాక్టర్గా ఈ ఆర్థోపెడిక్ దాంట్లో చాలా సౌమ్యంగా ఒక మంచి డాక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి. వారు ఇవాళ ఒంగోలులోనే అత్యాధునికంగా డాక్టర్ అమర్ హాస్పిటల్ని, ఈ యొక్క ఆర్థోపెడిక్ హాస్పిటల్ని ఓపెన్ చేయడం అనేటువంటిది వారిని అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ అని వారికి తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. ఒకటి, ఇప్పుడు హాస్పిటల్ని చూసిన వెంటనే మా జనార్దన్ రావు గారు అడగడం జరిగింది. దాదాపు 25,000 ఎస్ఎఫ్టీలో 300 గదులలో ఈ యొక్క హాస్పిటల్ నిర్మించడం, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, ల్యాబ్ కానివ్వండి, లేకపోతే మరీ ముఖ్యంగా రోబో అనేటువంటిది కూడా ఇక్కడ పెట్టారు. సర్జరీస్ కోసం రోబో అత్యాధునికంగా దాన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ టైం మన యొక్క ఒంగోలులో రోబోను కూడా తీసుకొని రావడం జరిగింది. ఏది ఏమైనా కూడా వారు ఈ యొక్క హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా అత్యాధునిక వసతులతో కూడినటువంటి హాస్పిటల్ని మా ఒంగోలులో ఈ యొక్క అవకాశం ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇచ్చినందుకు వారికి మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ, రాబో రోజులలో ఈ ప్రాంత ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు అందించి వారు కూడా ఏ లక్ష్యంతో అయితే ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాన్ని వారు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక్కసారి మాకు పెద్దలు డాక్టర్ మాధవ్ రెడ్డి గారు, రిటైర్డ్ డిఎంఎండ్హెచ్ఓ గారు, వారు మా ఆంటీ గారు కూడా ఉన్నారు ఇక్కడ, వారికి అలాగే డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే జనార్దన్ సార్ గారికి, మళ్ళీ అశోక్ రెడ్డి అన్న గారికి నా కృతజ్ఞతలు, సీతారామయ్య సార్కి, డిఎంహెచ్ఓ గారికి నా కృతజ్ఞతలు. ఇది మోడర్న్గా హాస్పిటల్ కట్టి మంచి వైద్య సేవలతో వైద్యం ఇవ్వాలనే సదుద్దేశంతో హాస్పిటల్ కట్టాము. వీలైనంత వరకు మోడర్న్ టెక్నాలజీ వాడాము. కట్టుబడిలో కానీ, లేదంటే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, మిషనరీలో కానీ రోబో టీకేఆర్ కూడా తీసుకొని వచ్చాము. ఫస్ట్ టైం ఒంగోలులో రోబో టీకేఆర్ సేవలు అందిస్తున్నాము. హోప్ఫుల్లీ మీ ఆశీస్సులు అందరితో సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మన దామచర్ల జనార్దన్ రావు గారి ఒంగోలు శాసనసభ్యులు వారి స్వహస్తాలతో ఓపెన్ చేసుకోవడం, దానికి మన గిద్దలూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి అశోక్ రెడ్డి గారు కూడా రావడం, ఈ ప్రారంభోత్సవంలో నన్ను ఒక అతిథిగా పిలిచినందుకు నాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ అమర్ హాస్పిటల్స్ వాళ్ళకి, డాక్టర్ అమర్ సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేయాలని, హాస్పిటల్ బాగా ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసినటువంటి నూతన హాస్పిటల్లో నేను తెలుసుకున్నది, ఎస్టాబ్లిష్మెంట్లో చాలా చక్కగా అన్లిమిటెడ్గా పెట్టున్నారు. మెటీరియల్ అన్ని కూడా పరీక్ష చేయడం జరిగింది. అంటే నేను చూశాను, గౌరవ ఎమ్మెల్యే సారు, అదేవిధంగా గిద్దలూరు ఎమ్మెల్యే సార్ వీరందరూ కూడా వచ్చి ఓపెన్ చేసే సందర్భంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోబోటిక్ సర్జరీస్ అనేది కూడా మనకి ఒంగోలులోకి తీసుకొచ్చి అత్యంత ఖరీదైంది, అత్యంత నైపుణ్యం కలిగినటువంటి ఒక వ్యవస్థని ఒంగోలులో ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒంగోలు ప్రజలకి, ఒంగోలు జిల్లా ప్రజలకి ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎప్పుడో మనము రోబోటిక్ సర్జరీ అని చెప్పుకున్న దశలో ఈరోజు మన గ్రామంలో, మన టౌన్లోనే రోబోటిక్ సర్జరీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గిద్దలూరు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను మా ద్వారా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి ఏవైనా పర్మిషన్స్ అవన్నీ కూడా వెంటనే వీటికి మేము ఇవ్వటం జరిగింది.
ఇవ్వటం ఎందుకు జరిగిందంటే అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మొట్టమొదటిగానే. ఆ కారణంగా ఏ క్షణం కూడా లేట్ కాకుండా వీరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీని మూలంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామాల్లో కూడా ఈ రోజుల్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఇవన్నీ కూడా జనరల్గా మనము చూస్తూ ఉన్నాము. ఇంతకు ముందు రోజుల్లో కాలు పడిపోయిందంటే ఇక మంచానికే మనం పరిమితం అయి ఉండేవాళ్ళము. ఈరోజు అలా కాదు, మరలా కొత్తగా చిన్నపిల్లలాగా కాలు తయారు చేసుకొని నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ గౌరవ డాక్టర్ గారు చాలా చేస్తున్నారు ఇంతకుముందు. అదేవిధంగా రోబోటిక్ సర్జరీ ద్వారా చేస్తే ఇంకా చక్కగా మనకి రిజల్ట్ ఉంటుంది 100%. ఎక్కడైతే మనం చిన్నపిల్లల వయసు నుండి నడుస్తూ ప్రయాణం చేస్తూ మన కాళ్ళను వాడతాం అదే విధంగా వాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, మన ద్వారా అందరికీ తెలియచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.